to Weekend Exclusives. వయసు 70 దాటితే చాలు శరీరం సహకరించడం లేదనో మోకాళ్ళ నొప్పులను చాలా మంది విశ్రాంతి వైపు మొగ్గు చూపుతారు. కానీ 74 ఏళ్ల వయసులో కూడా పట్టుదలే ఊపిరిగా ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా కుర్రాళ్లు సైతం ముక్కున వేలేసుకునేలా రికార్డుల వేట సాగిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన వానపల్లి సత్యనారాయణ. పూట గడవటం కోసం ఊరూరా తిరిగి గృహోపకరణాలు అమ్ముకునే సత్యనారాయణ ఒకప్పుడు జాతీయ స్థాయి పరుగుల పోటీల్లో తన సత్తా చాటిన పరుగుల వీరుడు. అయితే 4 ఏళ్ల క్రితం జరిగిన బైక్ ప్రమాదం ఆయన పరుగుకు బ్రేక్ వేసింది. విధి ఆడిన వింత నాటకానికి ఆయన మోకాళ్లు లొంగిపోయాయేమో కానీ ఆయనలోని క్రీడా స్ఫూర్తి, గుండె నిండా ఉన్న కసి మాత్రం అస్సలు తగ్గలేదు. 74 ఏళ్ల వయసులో చాలా మంది విశ్రాంతి తీసుకుంటుంటారు. కానీ వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని తన ఆత్మవిశ్వాసంతో నిరూపిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన వానపల్లి సత్యనారాయణ. పూట గడపడం కోసం ఊరూరా తిరిగి గృహోపకరణాలు అమ్ముకుంటూ జీవనం సాగించే ఆయనకు చిన్నప్పటి నుంచే క్రీడలంటే అమితమైన ఆసక్తి. పగలంతా కుటుంబ బాధ్యతల కోసం కష్టపడినా సాయంత్రం వేళల్లో వ్యాయామం చేయడం ఆయన దినచర్య. ఆయన పట్టుదలను గమనించిన స్థానిక వ్యాయామ ఉపాధ్యాయుడు రవీంద్రనాథ్ సత్యనారాయణకు పరుగులో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణతో ఆయన అండర్ 50 జాతీయ స్థాయి పరుగుల పోటీలకు ఏకంగా 3 సార్లు ఎంపికై తన సత్తా చాటారు. నేను 94లో దేవరపల్లి హై స్కూల్కి ఫిజికల్ డైరెక్టర్గా వచ్చానండి. వచ్చినాక ఇంచుమించు ఒక 1 మంత్ తర్వాత నాకు సత్యనారాయణ గారు పరిచయం అయ్యారు. అయితే ఫస్ట్లో నేను క్యాజువల్ చూశాను, కానీ అతను ప్రతిరోజు గ్రౌండ్కి రావటం, ఏ రోజు కూడా మానకుండా వస్తున్నారు. నాకు అనిపించింది ఇతనిలో ఏదో పట్టుదల ఉంది, ఇతనికి ఏదైనా మనం ఒక మంచి టార్గెట్ పెడితే గ్యారంటీగా రీచ్ అవుతారని చెప్పేసి అప్పుడు సత్యనారాయణ గారితో మాట్లాడి మొదటగా ఏంటంటే ఆయన డైలీ జాగింగ్ చేసేవాడు. నేను ఆ జాగింగ్ ఏం చేశానంటే కొంచెం రన్నింగ్గా మార్చి ఒక ఈవెంట్ పెట్టేసి 5 km ఇది డైలీ మీరు చేస్తే మీకు మంచి లైఫ్ ఉంటుందంటే ఆ రోజు సత్యనారాయణ గారు ప్రతిరోజు కూడా 5 km ప్రాక్టీస్ చేస్తున్నారు. అలా మా సరదాగా చేసిన ప్రాక్టీసు ఒక ఈవెంట్లో గెలవడానికి పునాది అయిందండి. ఆ సంవత్సరం రాష్ట్రస్థాయి పోటీలు తీసుకెళ్తే అక్కడ ఫస్ట్ వచ్చారు. ఆ తర్వాత నేషనల్ సెలెక్ట్ అయ్యారు. అయితే నేషనల్ సెలెక్ట్ అయినా కానీ వెళ్ళటానికి కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయన వెళ్ళలేకపోయారండి. ఆ తర్వాత ఏంటంటే కొన్ని రోజులకి కాలు దెబ్బ తగలటం, ఆ జాగింగ్ కానీ రన్నింగ్ కానీ కష్టం అవ్వటం వల్ల మేమేం చేసామంటే ఆలోచించి దాన్ని డైవర్ట్ చేసేసి మనం డైలీ ఫిట్నెస్ చేసేట్టుగా మార్చామండి. ఈ ఫిట్నెస్ చేసే కార్యక్రమంలో అనుకోకుండా మేము ఈ యాబ్ రోలర్ చూసాం. మేము ఒక వీడియో చూస్తే దాంట్లో ఇది ప్రపంచ రికార్డులు 3 ఉన్నాయి. 100 ఇది 1 నిమిషంలో, 2 నిమిషాల్లో, అలాగే టోటల్ రిపిటేషన్స్ అనమాట. సత్యనారాయణ ఏంటంటే సత్యనారాయణ గారు ధైర్యంగా నేను ట్రై చేస్తా అన్నారు. ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా 100 వేలు ప్రాక్టీస్ చేసేసి ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి కనీసం ఒక 4-5 సంవత్సరాలు పట్టిందండి. రీచ్ అయ్యారు. పరుగుల వీరుడిగా దూసుకెళ్తున్న సత్యనారాయణ జీవితంలో 4 ఏళ్ల క్రితం జరిగిన ఒక బైక్ ప్రమాదం ఊహించని బ్రేక్ వేసింది. ఈ ప్రమాదంతో ఆయన పరుగుకు దూరమైన ఆయనలోని క్రీడా స్ఫూర్తి మాత్రం ఏమాత్రం సడలలేదు. పరుగు సాధ్యం కాకపోవడంతో ఆయన తన దృష్టిని అత్యంత కఠినమైన యాప్ రోలర్ వైపు మళ్లించారు. సాధారణంగా జిమ్లలో కండలు తిరిగిన యువకులు, బాడీ బిల్డర్లు మాత్రమే చేసే ఈ కష్టమైన కసరత్తును 74 ఏళ్ల వయసులో సాధన చేయడం నిజంగా ఒక సాహసమే. కానీ ఆ సాహసాన్నే సవాల్గా తీసుకున్న ఆయన అకుంఠిత దీక్షతో ప్రతిరోజు యాప్ రోలర్ సాధన చేయడం ప్రారంభించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. తన నిరంతర సాధనతో సత్యనారాయణ అద్భుతమైన రికార్డులను తన పేరిట లెక్కించుకున్నారు. కేవలం 8 నిమిషాల్లో ఏకంగా 262 సార్లు ఆప్ రోలర్ చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. ఈ ఒక్క రికార్డుతోనే ఆగిపోకుండా 1 నిమిషం, 2 నిమిషాలు, 8 నిమిషాల విభాగాల్లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఏకంగా 3 సార్లు రికార్డులు నెలకొల్పారు. దీనికి తోడు గ్లోబల్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా 1 నిమిషం, 8 నిమిషాల కేటగిరీల్లో 2 రికార్డులు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. కుర్రాళ్లు సైతం చెయ్యలేని ఈ ఫీట్లను ఈ వయసులో అవలీలగా చేస్తూ అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నారు. పేరు వానపల్లి వెంకట సత్యనారాయణ అండి. నా వయసు వచ్చి ఇప్పుడు 74వ సంవత్సరం అండి. నేను సైకిల్ మీద ఇన్స్టాల్మెంట్ అనే బిజినెస్ చేసుకుంటూ ఉంటాను. అయితే మాస్టారు దేవరపల్లి
1994లో రావటం జరిగింది. అప్పుడు కొంచెం వాకింగ్ చేయడానికి అని చెప్పి గ్రౌండ్కి వెళ్ళటం, ఆయన పరిచయం అవ్వటం జరిగింది. అప్పటి నుంచి వాకింగ్ చేస్తూ జాగింగ్ చేసేవాడిని. ఆ జాగింగ్ చేస్తుంటే చూసి మాస్టర్ చూసి, మీరు జాగింగ్కే కాదు రన్నింగ్ కూడా పనిచేస్తారండి, మీకు వెటరన్ మీట్లు ఉంటాయి, మీరు ట్రై చేయండి అని చెప్పేసి నన్ను ప్రోత్సహించడం జరిగింది. అప్పుడు నేను రన్నింగ్ స్టార్ట్ చేసి ప్రాక్టీస్ చేస్తూ మొదలెట్టి అలా డైలీ 25 రౌండ్స్ 30 రౌండ్స్ అలా రన్నింగ్ చేస్తుండేవాడిని. అలా చేసి బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత అప్పుడు నన్ను స్టేట్ మీట్కి పంపించారు మాస్టర్. స్టేట్ మీట్కి పంపిస్తే అప్పుడు స్టేట్ మీట్లో నేను 4th ప్లేస్ కొట్టాను ఫస్ట్ వెళ్ళటం. ఆ తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకుని ఇంకా ఆ కాడ నుంచి బాగా ప్రాక్టీస్ చేసి 5 km 2 km 1500 ఈ మూడిట్లోనూ కూడా నేను ఫస్ట్ ప్లేస్ సాధించడం జరిగింది స్టేట్లో. అయితే నాకు అనుకోకుండా చిన్న యాక్సిడెంట్ అయ్యి దానివల్ల నేను కొంచెం వాకింగ్ జాగింగ్ కొంచెం తగ్గించవలసి వచ్చింది. దాంతో జిమ్కి వచ్చి జిమ్ చేసుకుంటూ, జిమ్లో యాబ్ రోలర్ అనేది ఉందండి, అది చేస్తే బాడీ పూర్తిగా కంట్రోల్ అవుద్ది. అందుచేత నేను అది చేస్తాను మాస్టర్ అంటే, మాస్టర్ సరే చేయండి అది అని చెప్పారు. అది డైలీ ఒక ఫస్ట్ టైం 15-20 కన్నా ఎక్కువ చేయలేమండి. అలా స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసి డైలీ ఆ 15-20 అలా 30-40-50 అలా పెంచుకుంటూ ఒక సెట్కి వచ్చి 100 చేయడం స్టార్ట్ చేశాను. అలాగా 100 చేస్తాం, అలా డైలీ 3 సెట్స్ చేసేవాడిని. అలా చేస్తూ అలా చేస్తుంటే అది బాగా ఇంప్రూవ్ అవుతుంది. చూసి మాస్టర్ చూసి, ఇది మీరు రికార్డ్ అవుద్దండి, ఇది వరల్డ్ రికార్డ్ అవుతుంది, మీరు ఇంకా కొంచెం కష్టపడి చేస్తే బాగుంటుందని అంటే ఇంకా బాగా చేయడం స్టార్ట్ చేసి స్టార్టింగ్లో 222 మామూలు ట్రైల్కి చేశానండి. అదే ప్రపంచ రికార్డు అన్నారు సారు. అయితే వాళ్ళ వీడియో తీయడం కరెక్ట్గా కుదరక తర్వాత మళ్ళీ ఒకసారి పెట్టుకుందామంటే మళ్ళీ 3 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేసి ఫస్ట్ టైం 262 చేశానండి మాస్టర్ సమక్షంలో. అది మేము ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్కి పంపించడం జరిగింది. వాళ్ళు దాన్ని వెరిఫై చేసుకుని ఇది వరల్డ్లో ఎక్కడా లేదు, మన ఇండియా తరఫున మేము మీకు రికార్డు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఇండియా రికార్డు ఇచ్చారండి. తర్వాత మళ్ళీ మీరు 1 minute చేయగలరండి, 1 minute రికార్డు కూడా మీరు సాధించగలరని చెప్పారు. చెప్తే అప్పుడు నేను మళ్ళీ 1 minute మాస్టర్ సహకారంతో మళ్ళీ 1 minute చేయడం జరిగింది. 1 minute వచ్చి మామూలు వరల్డ్ రికార్డు వచ్చి 1 minuteకి 48 చేసిన అతను ఉన్నాడండి. నేను దాన్ని 57 చేసి ఆ రికార్డుని బ్రేక్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమంటే మీరు 2 minutes కూడా చేయగలరు, అది కూడా చేయండి, అది కూడా మంచి రికార్డు లేదు, వరల్డ్లో కూడా లేదు రికార్డు, మీరు చేయగలరు చేయండి అన్నారు. అప్పుడు మళ్ళీ నేను 2 minutesకి మళ్ళీ స్టార్ట్ చేసి ఆ 2 minutes కూడా చేయడం జరిగింది. అది 2 నిమిషాలకు వచ్చి 104 చేశాను. అది కూడా ప్రపంచ రికార్డుకి అయ్యిందండి. అయితే నేను ఫస్ట్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ తీసుకున్నాం 3 కూడా. అయితే వరల్డ్ బుక్ రికార్డు తీసుకోవడానికి మేము అప్పట్లో కొంత శ్రమ పడ్డాం కానీ అవ్వలేదు. ఆ తర్వాత ప్రయత్నించి 2 వరల్డ్ రికార్డులు తీసుకున్నానండి. ఇప్పటికి 262 చేసింది ఒక రికార్డు, 1 minute చేసింది ఒక రికార్డు, 2 కూడా వరల్డ్ రికార్డులు తీసుకున్నాను. ఈ రోజు కూడా చిన్నగా వ్యాపారం చేసుకుంటున్నాను. అయితే ఆవిడ బాగా సిక్ అయ్యి దగ్గర 10 సంవత్సరాల నుంచి ఆవిడ బెడ్ రీల్లోనే ఉన్నారు. ఆవిడని చూసుకుంటూ అలాగే చేసుకుంటూ వస్తున్నాను. అయితే 1 సంవత్సరం నుంచి ఆవిడ పూర్తిగా తన పని తాను చేసుకోలేని పరిస్థితి వల్ల నేను కొంచెం ఈ జిమ్కి గట్రా రావడానికి కొంచెం టైం పట్టి కొంచెం ఆగటం జరుగుతుంది. అయినా నా కృషి నేను చేసుకుంటూ అలాగే ఉన్నాను. ఇంతవరకు కూడా నా హెల్త్ వరకు నేను బాగున్నాను కాబట్టి నా భార్య లేకపోయినా కానీ ఆవిడని సక్రంగా నేను చూసుకోగలుగుతున్నాను. ఈ వయసులోనే ఈ రికార్డులు సాధించడం అనేది మా దేవరపల్లి గ్రామమే కదండి, చుట్టుపక్కల ఉన్న ఈ మండల స్థాయిలో ఉన్న చాలామంది కూడా నన్ను చాలా గౌరవిస్తున్నారు. ప్రభుత్వం కూడా సహకరించాలి. ఇంతవరకు నేను ఇన్ని చేశాను కానీ నాకు ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఏ విధమైన సహకారం లేదు. ఓన్లీ నా ఫ్రెండ్స్ నా స్నేహితులు చేసిన సహకారంతో నేను అలా చేయగలిగాను. నన్ను ముందు కూడా ప్రభుత్వం కూడా నాకు సహకరించి నన్ను ముందుకు నడిపించి నిజంగా ఆ ఈవెంట్ కానీ ఉంటే మాత్రం నన్ను ఒలింపిక్స్ పంపిస్తే మన ప్రభుత్వం మన రాష్ట్రం తరఫున మన దేశం తరఫున నేను ప్రపంచ రికార్డులు సాధించే ఛాంపియన్గా మన దేశానికి పేరు తెస్తానని చెప్పి చెప్తున్నానండి. ఇన్ని రికార్డులు సాధించిన ఆయన జీవితంలో సవాళ్లు మాత్రం తక్కువేమీ కావు. భార్య అనారోగ్యంతో మంచాన పడటం, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుండటంతో ఇంటి పనులన్నీ ఆయనే స్వయంగా చూసుకుంటున్నారు. ఇన్ని కష్టాలున్నా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాలన్న కలను మాత్రం ఆయన వదలలేదు. ఎవరైనా దాతలు, స్పాన్సర్లు ఆర్థికంగా సహకరిస్తే గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకుని దేశానికి పేరు తీసుకొస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ఆర్మ్ రోలర్ చేయటం వల్లే తనకు ఈ వయసులో కూడా బీపీ, షుగర్ లాంటి వ్యాధులు లేవని, యువత అంతా రోజుకు కనీసం 1 గంట సేపు వ్యాయామం చేయాలని ఆయన సూచిస్తున్నారు. సినిమాల్లో హీరోలు చేసే బైక్ స్టంట్లు, కార్ స్టంట్లు చూస్తేనే మన ఒళ్ళు గగురు పొడుస్తుంది.
కానీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇద్దరు చిన్నారులు ఏకంగా 100 కార్లు 100 బైకులను తమ గుండెలపై నుంచి దాటేస్తూ అసాధారణ సాహసంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. స్థానిక అయాన్ తైక్వాండో అకాడమీకి చెందిన చిన్నారులు సరిగ్గా సినిమా స్టైల్లో నేలపై పడుకోగా వారి శరీరంపై నిర్మించిన ప్రత్యేక ప్లాట్ఫామ్స్ ద్వారా ఏకంగా 100 కార్లు 100 బైకులు ఒకదాని తర్వాత ఒకటి చొప్పున దూసుకెళ్లాయి. లక్కీ తన చేతులపై 100 కార్లను ఎక్కించుకోగా విక్కీ 100 బైకులను తన శరీరంపై ఎక్కించుకుని ఔరా అనిపించారు. ఆ వివరాలేంటో చూసేద్దాం పదండి. వెరీ గుడ్. కార్లు ఎక్కడ తిప్పుకొని వచ్చేయాలి. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని కృష్ణాపురం 0 రోడ్డు నేడొక అద్భుత ఘట్టానికి వేదికైంది. స్థానిక అయాన్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాహస ప్రదర్శనలు వీక్షకులను అబ్బురపరిచాయి. అకాడమీకి చెందిన చిన్నారులు అన్నదమ్ములైన లక్కీ విక్కీలో తమ అసాధారణ ప్రతిభతో తాడిపత్రి సత్తాను ప్రపంచానికి చాటారు. చిన్న వయసులోనే వారు ప్రదర్శించిన గుండె నిబ్బరం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సరిగ్గా సినిమా స్టైల్లో లక్కీ విక్కీలు నేలపై పడుకోగా వారి శరీరంపై నిర్మించిన ప్రత్యేక ప్లాట్ఫామ్స్ ద్వారా ఏకంగా 100 కార్లు 100 బైకులు ఒకదాని తర్వాత ఒకటి చొప్పున శరీరం మీదుగా దూసుకెళ్లాయి. లక్కీ తన చేతులపై 100 కార్లను ఎక్కించుకోగా విక్కీ 100 బైకులను తన శరీరంపై ఎక్కించుకుని ఔరా అనిపించారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి అక్కడ చేరిన జనం కేరింతలు కొడుతూ చప్పట్లతో ఈ చిన్నారులను అభినందించారు. రెడ్డి, మా నాన్న పేరు చింతా నీలకంఠారెడ్డి, మా అమ్మ పేరు చింతా స్వాతి. నేను ఇంతకు ముందు కూడా ఒక స్టంట్ చేశాను, 105 టైమ్స్ బ్రేక్ చేశాను. అలాగే ఇప్పుడు 100 కార్స్ నా చేతుల పైన పోనించుకున్నాను. అలాగే మా తమ్ముడు ఇంతకు ముందు 100 ట్యూబ్ లైట్స్ బేర్ బాడీ పైన బ్రేక్ చేయించుకున్నాడు. అలాగే ఇప్పుడు కొత్త పైన 100 బైక్స్ పోనించుకున్నాడు. నేను ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్నాను గురుకుల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో. ఇప్పుడు కూడా అందరు బాగా చేశారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. మీడియా మిత్రులకి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ ఏమనిపించలేదు. ఇంతకుముందు ఒకసారి 50 కార్లు నిలుచుకున్నా, అప్పుడు కూడా ఏం భయం లేదు. నేను 100 కార్లే కాదు, ఇంకా 200 కార్లు పోనించుకున్నా. నా గోల్ వచ్చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్. మీ అమ్మ నాన్న? మా అమ్మ ఫస్ట్లో భయపడింది, కానీ 50 కార్స్ అయిపోయాక మా అమ్మకు ధైర్యం వచ్చింది. మా నాన్న అయితే ఏం కాదు చెయ్యి, ఇంకా 200 పోనించుకో అని అన్నాడు. అయితే ఈ ఇద్దరు అన్నదమ్ములు ఇలాంటి సాహసాలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనే వీరు తమ శరీరంపై 100 ట్యూబ్ లైట్లను పగలగొట్టించుకోవడం, మండుతున్న అగ్ని కీలల మధ్య ఉన్న 100 పెంకులను పగలగొట్టడం లాంటి ఎన్నో ఒళ్ళు గగురు పొడిచే సాహసాలు చేసి ఇప్పటికే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్నారు. తమ పిల్లల చదువుతో పాటు క్రీడల్లో, ముఖ్యంగా ఆత్మరక్షణ విద్యల్లో రాణించాలనే ఉద్దేశంతో తైక్వాండో అకాడమీలో చేర్పించామని వారి తల్లిదండ్రులు తెలిపారు. వారు ఎన్నో రికార్డులు సృష్టించడం గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నరసింహారెడ్డి, చిన్నబ్బాయి విక్కీ, గౌతమ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఈరోజు 10th చేశారు. ఇంకా ఇదివరకు కూడా ఒకసారి పెద్ద అబ్బాయి 100 స్టైల్ 5 స్టైల్స్ చేశాడు. చిన్నబ్బాయి బాడీ పెయిన్ మా ట్యూబ్ లైట్లు 100 ట్యూబ్ లైట్లు పెట్టించుకున్నాడు. మేము పిల్లలు ఇదే కాకుండా ఇంకా చేయాలా, ఇంకా ప్రోత్సహిస్తాము, ఇంకా బాగా చేయాలని, దేనికి భయపడొద్దు, ధైర్యం ఉండాలా, ధైర్య సాహసాలు రావాలని చెప్పి వాళ్ళని ప్రోత్సహిస్తాము. పిల్లలు చదువే కాదు, చదువుతో పాటు ఇది కూడా ఏదో ఒకటి ఉండాలని మనం అనుకున్నాము. కాదు ఏది బెస్ట్ అనుకుంటే క్రీడా రంగంలో కరాటే బెస్ట్ అని మాకు కొంత తెలిసింది. ఒక 40 అడిగితే కరాటే మంచిది అన్నారు. తైక్వాండోలో మంచిదని చెప్పారు. అందుకు మేము పనిలో చేశాము. మాస్టర్ ఎక్కడ ఎవరు బాగా నేర్పిస్తారని చెప్పి 2 విచారిస్తే చిన్న అబ్బాయి 100 బైకులు కడుపులో తెచ్చుకున్నాడు. ఇదే కాకుండా ఇంకా చేయాలనుకుంటున్నాము. గిన్నెస్ రికార్డ్ బుక్ కూడా సాధించాలనుకుంటాము. చాలా గర్వంగా ఉంది. ఇంతమందిలో మాకు ఇంత మంచి పేరు వస్తుందని మేము అనుకోలేదు. ఏదో వాళ్ళ ధైర్యం కోసము, వాళ్ళ ఫిట్నెస్ కోసం చేర్చాము. కానీ ఇంత మాకు గర్వంగా ఉంటుంది, గర్వకారణంగా ఉంటుందని మేము అనుకోలేదు. మంచి పేరు తెచ్చారు, గుర్తింపు తెచ్చారు మాకు ఫలానా తల్లిదండ్రులని. మాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళ పిల్లలు.
ఇప్పటికే వీరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, నోబెల్ వరల్డ్ రికార్డ్స్, సూపర్ కిడ్స్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక రికార్డులను కైవసం చేసుకున్నారు. భవిష్యత్తులో ఈ ఇద్దరు చిన్నారులు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లలో కూడా స్థానం సంపాదించి దేశ కీర్తిని పెంచాలని ఆశిస్తున్నానని కోచ్తో పాటు స్థానికులు అన్నారు. నమస్కారం, నా పేరు తక్కొండ సాయి, అనంతపురం జిల్లా స్పోర్ట్స్ తైక్వాండో సెక్రటరీ. ఈరోజు తాడిపత్రిలో ఎంతో ఘనంగా అట్టహాసంగా మా ఇద్దరు అయాన్ తైక్వాండో క్రీడాకారులు లక్కీ అండ్ విక్కీ 6 నెలల శ్రమకు తగిన ఫలితం లభించిందనుకుంటున్నాము. మీరు ఇద్దరు అన్నదమ్ములు 100 కార్లు చేతుల మీదుగా మరియు 100 బైకులు కడుపు మీదుగా పొడించుకునే స్టంట్ ఈరోజు చేయడం జరిగింది. ఈ స్టంట్కు గాను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అధినేతలు ఆనంద్ గారు రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలోనే ఈ స్టంట్ జరగడము, వారి ఆధ్వర్యంలోనే సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరగడం జరిగింది. అలాగే లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు లక్కీ విక్కీ తల్లిదండ్రులు ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి ఇంతటి కఠినమైన సాహసాన్ని వారి పిల్లల చేత, చిన్న పిల్లలు ఏదైనా చిన్న దెబ్బ తగులుతూనే తల్లిదండ్రులు ఓర్చుకోలేరు. కానీ ఈరోజు వాళ్ళు చేతుల మీద 100 కార్లు, కడుపు మీద 100 బైకులు వెళ్తున్నా ఏమాత్రం భయపడకుండా క్రీడాకారులను వారి పిల్లల్ని ప్రోత్సహించిన తీరు నిజంగా అభినందనీయం, అమోఘం. అసలు ఎవరు చేయలేని ఈ రకంగా ఇంతవరకు ఈ ఏజ్ కేటగిరీలో ఎవరు ఇటువంటి రికార్డ్స్ చేయలేదు. వీరు చేయడం నిజంగా గర్వకారణం మా అకాడమీకి. అలాగే మా తాడిపత్రి మరి అనంతపురం కూడా వీరు భవిష్యత్తులో ఇంకా మంచి మంచి ఉన్న స్థానాలు సాధించి తాడిపత్రికి జంగిల్గా మారుతున్న నేటి రోజుల్లో ఒక వృక్షం దశాబ్దాలుగా తరతరాల విద్యార్థులకు ఆకుపచ్చని నీడనిస్తూ పర్యావరణానికి ప్రతీకగా నిలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని భారతీయ విద్యాభవన్ ప్రాంగణంలో ఉన్న 80 ఏళ్ల నాటి చరిత్రాత్మక మర్రి చెట్టు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఎంతో విస్తారమైన ఊడలతో దశాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న ఈ మహావృక్షం క్యాంపస్కొచ్చే విద్యార్థులకు, సందర్శకులకు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తోంది. ఎన్నో తుఫాన్లు, వాతావరణ మార్పులను తట్టుకుని నిలబడిన ఈ చెట్టు ప్రస్తుతం వందలాది పక్షులకు ఆశ్రయమిస్తూ స్థానిక జీవ వైవిధ్యానికి ఊపిరిగా మారింది. ప్రకృతిని ఎలా ప్రేమించాలో, పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలో ఇక్కడికొచ్చే ప్రతి ఒక్కరికి ఈ మహావృక్షం నిశ్శబ్దంగా సందేశాన్ని ఇస్తోంది. మరి ఆ చెట్టు చరిత్ర ఏంటో తెలుసుకుందాం పదండి. నమస్తే, నేను మీ యాలి. మనం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ చూస్తున్నా మన చరిత్ర కట్టడాలు మనకి ఒక అనుభూతిని కల్పిస్తూ ఉంటాయి. దాంతోపాటు ఏదైతే ఈ మర్రి చెట్టు కూడా ఎంతో పురాతన కాలంగా కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో ప్రాముఖ్యత పొంది ఉంటాయి. నేను చెప్పబోయేది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర ఉన్న ఈ స్కూల్ ప్రాంగణంలో ఈ చెట్టు చాలా ఆకర్షణీయస్తుంది. ఈ చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇది ఎన్ని సంవత్సరాల చెట్టు, ఈ స్కూల్ ఎక్కడ ఉంది, వాస్ ది స్టోరీ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విద్యా ప్రగతికి, ఆక్వారంగానికి పెట్టింది పేరు. కానీ ఇప్పుడు ఒక అద్భుతం అందరినీ ఆకర్షిస్తోంది. అది ఒక మహావృక్షం. భారతీయ విద్యాభవన్ స్కూల్ ప్రాంగణంలో సుమారు 80 ఏళ్లుగా గతాన్ని, వర్తమానాన్ని అనుసంధానిస్తున్న ఒక మర్రి చెట్టు. ఇది కేవలం ఒక చెట్టు మాత్రమే కాదు, అక్షరాల నీడలో ప్రకృతిని ప్రేమిస్తూ పెరుగుతున్న వేలాది మంది విద్యార్థుల భావోద్వేగం. పాఠశాల మధ్య విస్తరించి ఉన్న ఈ మర్రి చెట్టు విస్తారమైన కొమ్మలతో, వేలాడే ఓడలతో ఒక కోటలా కనిపిస్తుంది. ఉదయం సూర్యకిరణాల ఆకుల మధ్య నుంచి జాలువారుతుంటే అది ఒక అద్భుత దృశ్యకావ్యంలా అనిపిస్తుంది. ఈ చెట్టుకు ఇరువైపులా ఉన్న రహదారి గుండా నడుస్తుంటే ఒక ప్రకృతి సిద్ధమైన సొరంగంలోకి అడుగుపెట్టినట్లుగా ఉంటుంది. ఒకవైపు విద్యార్థుల సందడి, మరోవైపు పక్షుల కిలకిల రావాలు ఈ ప్రాంగణాన్ని ఒక మాయాలోకంలా మారుస్తున్నాయి. మర్రి చెట్టు కింద నుంచే విద్యార్థులు తరగతి గదులకు వెళ్తుంటారని, ఈ చెట్టును విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా బాగా చూసుకుంటారని పాఠశాల ప్రతినిధులు చెబుతున్నారు. సుమారుగా 70-80 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటుంది. ఈ మర్రి చెట్టు కింద నుంచే ఈ స్కూల్ విద్యార్థులందరూ వాళ్ళ క్లాస్ రూముల్లోకి వెళ్ళి విద్యను అభ్యసించి వస్తూ ఉంటారు. ఈ చెట్టుని ఎప్పుడూ కూడా చాలా ప్రాణప్రదంగా మా విద్యార్థులు, మా స్టాఫ్, మా మేనేజ్మెంట్ కూడా చూస్తూ ఉంటారు. కనీసం ఎక్కడ ఈ వృక్షానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరికొన్ని సంవత్సరాలు ఇలాగే కాపాడాలని ఈ చెట్టు కింద ఎంతోమంది విద్యను అభ్యసించి ఈ ప్రాంతం యొక్క ప్రగతిని
దేశానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో భారతీయ విద్యాభవన్స్ స్కూల్ అయినటువంటి భీమవరం కేంద్ర నడపబడుతూ ఉన్నదని, ప్రత్యేకంగా ఆంధ్రజ్యోతి వారు ఇక్కడికి వచ్చి ఈ చెట్టు గురించి పరిరక్షణ ప్రక్రియ ఎలా తీసుకుంటున్నారు అని మమ్మల్ని ప్రశ్నించి మా ద్వారా తెలుసుకుని ఇటువంటి విద్యా సంస్థలు మరిన్ని ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు మాకు అనిపించింది. భారతీయ విద్యాభవన్లో ఈ మహావృక్షం ఉంది. ఇలాంటి వృక్షం ఈ భారతీయ విద్యాభవన్ వారు పరిరక్షించటం చాలా చాలా గొప్ప విషయం. ఇలాంటి వారసత్వ సంపదగా, ఒక దేశం యొక్క వారసత్వ సంపదగా ఇలాంటి వృక్షాలు దేశవ్యాప్తంగా అందరూ పరిరక్షించాలని, వృక్షం శరణం గచ్చామి అనే నినాదాన్ని అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళి చెట్లు పెంచి పర్యావరణానికి పరిరక్షించుకోవాలని, అందరికీ మంచి గాలి మంచి నీరు కావాలంటే మనం చెట్లు ఖచ్చితంగా పెంచుకోవాలి. ఈ మర్రి చెట్టు ప్రత్యేకతను మరింత పెంచుతోంది అక్కడ కొలువై ఉన్న గౌతమ బుద్ధుడి విగ్రహం. చెట్టు కింద ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నట్లు బుద్ధుడిని చూస్తుంటే మనసులోని ఆందోళనలన్నీ మాయమై ప్రశాంతత కలుగుతోంది. ఇక్కడికి వచ్చే విద్యార్థులు, తల్లిదండ్రులు ఆ చెట్టు నీడలో కొద్దిసేపు సేదతీరుతూ ప్రకృతి ఇచ్చే స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తున్నారు. స్కూల్ యాజమాన్యం ఈ వృక్షాన్ని కంటికి రెప్పలా కాపాడుతోంది. ఈ మర్రి చెట్టుతో పాటు మామిడి చెట్లు, వివిధ రకాల మొక్కలతో ఈ ప్రాంగణాన్ని ఒక గ్రీన్ క్యాంపస్గా మార్చేశారు. భారతీయ విద్యాభవన్ తమ క్యాంపస్ ఉన్న అన్ని చోట్ల పర్యావరణాన్ని కాపాడుకునేందుకు యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని స్కూల్ ప్రతినిధులు చెప్పారు. సార్, భారతీయ విద్యాభవనం 5 యూనిట్ల కింద ఉంది సార్. ఈ భీమవరం కేంద్ర కంట్రోల్లో 5 చోట్ల కూడా ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడటంలో యాజమాన్యం గారు ప్రత్యేకించి శ్రద్ధ వహిస్తారు. ప్రత్యేకించి ఏంటంటే ఇక్కడ భీమవరంలో ఉన్నటువంటి ఈ మర్రి చెట్టుని బనియన్ ట్రీ అంటారు. దాన్ని సైంటిఫిక్గా కొన్ని ఏరియాల్లోనేమో మర్రి చెట్టు అని రకరకాలుగా పిలుస్తారు. విద్యార్థులకి విద్యతో పాటు చెట్లని ఎలా సంరక్షించాలి ఏంటనేది ప్రత్యేకించి యాజమాన్యం వారు శ్రద్ధ తీసుకుని దీనిపై దృష్టి పెట్టి దీనికి ఏ విధమైనటువంటి డ్యామేజ్ జరగకుండా బాగా కాపాడుకుంటూ వస్తారు. కాంక్రీట్ భవనాల మధ్య పచ్చదనం కరువవుతున్న ఈ రోజుల్లో భీమవరం భారతీయ విద్యాభవన్ స్కూల్ చేస్తున్న ఈ ప్రయత్నం నిజంగా అభినందనీయం. చూశారు కదా ఈ మర్రి చెట్టు యొక్క ప్రాముఖ్యత. భారతీయ విద్యాభవన్లో ఉన్న ఈ చెట్టు దాదాపు 80 సంవత్సరాలు ఉందని చెప్పి కాలేజీ యాజమాన్యం చెప్తున్నారు. ఈ చెట్టును సంరక్షించడం కోసం ప్రత్యేకించి నిర్వాహకులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మన చరిత్ర కట్టడాలు ఎంత ప్రాముఖ్యతో అలాగే ప్రకృతిలో కూడా చెట్లు చాలా వరకు చరిత్ర కలిగినాయి అని చెప్పచ్చు. ఏదైనప్పుడు కూడా ఈ స్కూల్ అధ్యాపకులతో పాటు స్టూడెంట్స్తో కూడా చాలామంది ఇక్కడ ఈ ప్రకృతి ఒడిలోనే విద్యను అభ్యసిస్తూ ఉంటారు. ఈ చెట్టును కూడా చాలా జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, భీమవరం నుంచి. ఇదండి ఇవాళ వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching APN.